ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ విశ్వాసులైనటువంటి మీ అందరికి కూడా మరొకసారి ఉదయకాలపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఆన్లైన్ ప్రార్థన కూడికకు కూడా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మన క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి 7 అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలిగాము. పరిశుద్ధాత్మని సహాయం ద్వారా వాటిని మనం ధ్యానం చేసుకోగలిగాము. ఈ దినం 8వ అద్భుతము యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 9 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 2 నుంచి 9 వచనాలు. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, రొడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకుని నడువుమని వారితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉంది. ఈ కోనేరుని ఇంకొక మాటలో కూడా కరుణా గృహం అని కూడా అంటారన్నమాట. ఈ బెతెస్దా కోనేటి దగ్గర దాదాపుగా 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడే ఉండి ఆ కోనేటి దగ్గరే ఉంటున్నాడు. ఆ కోనేటి చుట్టూ మంటపాలు ఉన్నాయి. 5 మంటపాలు, అంటే మన భాషలో టెంట్ అనొచ్చు, లేదా గుడారం అనొచ్చు. ఈ 5 మంటపాల్లో కూడా రోగులు గుంపులుగా ఉన్నారు. చాలా మంది కిక్కిరిసిపోయి ఉన్నారు. గుడ్డివారు ఉన్నారు, ఊచకాలు చేతులు కలిగినటువంటి వారు ఉన్నారు. ఇలాగా చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే ఆయన 38 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. 38 సంవత్సరాలు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనే ఆ దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఆ కోనేటిలోకి దూకలేని పరిస్థితి, వ్యక్తిగతంగా ఆయన ఆ కోనేటిలోనికి దిగలేనటువంటి పరిస్థితి. బహుశా అక్కడ ఏ వ్యాధి అని రాయబడలేదు, కానీ ఆయన గురించి బైబిల్ ఇంకా కొంచెం కామెంటరీస్ ఏం చెప్తున్నాయంటే ఆయన పక్షవాతంతో ఉన్నాడు అని కూడా చెప్తున్నాయి. పక్షవాతంతో. ఈ 38 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి నిరీక్షణ, ఏదో ఒక రోజు తప్పనిసరిగా బాగుపడతాననేటటువంటి నమ్మకము, నిరీక్షణ కూడా ఆయన కలిగి ఉన్నాడు. అలాంటి నమ్మకము, నిరీక్షణ లేకపోతే ఒకవేళ ఆయన అక్కడికి వచ్చేవాడు కాదేమో, ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండిపోయేవాడేమో. కానీ మామూలుగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా తన జీవితకాలం అంతా కూడా ఆ మంటపంలోనే పడిగాపులు పడుతూ ఇక అదే అతని స్థిర నివాసం అయినట్లుగా మనకు కనపడుతుంది. ఒకానొకప్పుడు మన జీవితాలు కూడా అంతే. సుదీర్ఘకాలము పాపము చేత బంధించబడి
విడిపించేవారు లేక మృత్యు కోరల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ ఆన్లైన్ లో వాక్యం ఉంటున్నటువంటి మనందరం కూడా ఒకప్పుడు కలిగి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా. అయితే ఈ 38 సంవత్సరాల నుంచి రోగి అలాగే పడి ఉండట చూచి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దృష్టి ఆయన మీద మరల్చబడింది. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడటం లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను అర్థం చేసుకోవటం లేదు అనుకుంటాం. మన దేవునికి పేరుంది కదా, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. మన దేవునికి ఇంకొక పేరుంది కదా, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, ఆఖరికి నీ భర్త, నీ భార్య, నీ పిల్లల కంటే నువ్వు బాగా ప్రేమించేటటువంటి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునేటటువంటి స్నేహితుల కంటే కూడా నిన్ను, నీ పరిస్థితుల్ని, నీ జీవితాన్ని కూడా గొప్పగా అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఆయన తప్ప ఇంకెవ్వరు లేరండి. ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కూడా మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ ప్రభువు మనల్ని అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మన పిల్లలు కూడా మనల్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు, ఆయన అర్థం చేసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తప్ప మనల్ని అర్థం చేసుకుని మనల్ని చూచుచున్నటువంటి దేవుడు మనల్ని, ఆయన తప్ప ఇంకెవరు కూడా లేరు. అంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన స్థితిని చూశాడు. వాక్యం చెప్తుంది కదా, దావీదు రాసినటువంటి కీర్తన 139వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదవగలిగితే ప్రభువు మనల్ని ఎలా చూస్తాడని రాయబడి ఉంది. 139వ కీర్తన 16వ వచనం చదవండి ఒకసారి. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూసారా, భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆరాధిస్తూ మనం మహిమపరుస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. అట్టి జీవము కలిగినటువంటి దేవుడట దావీదు పిండమునై ఉండగానే దేవుని యొక్క కన్నులు దావీదుని చూశాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యములో హాగరు యొక్క శ్రమను చూసి ప్రత్యక్షతనిచ్చి వాగ్దానం ఇచ్చి బలపరిచినటువంటి దేవునికి ఆమె పెట్టిన పేరేంటో తెలుసా? నీవు చూచుచున్న దేవుడు అయ్యా అని అంది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మంటపములలో సుదీర్ఘ కాలము ఆ వ్యక్తి యొక్క శ్రమను దేవుడు చూశాడు. ఎంతో కాలం నుంచి ఆయన పడుతున్న బాధ, వేదన, అనారోగ్యము, ఆయన పడి ఉన్న స్థితిని ఆయన చూశాడు. నేటి దినాన్ని కూడా మన ప్రభు మన బిడ్డల స్థితి, అందరి స్థితిని కూడా చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన చూచేవాడు. నిన్న నిరంతరము కూడా మార్పు లేకుండా మన ప్రభు అందరినీ కూడా ఒకేలాగా ప్రేమించి చూసేటటువంటి కృప కలిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్థితిని ఎరిగినవాడు. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన సంవత్సరాలు 33.5. అయితే ఆయన యొక్క వ్యాధి వయసు 38 సంవత్సరాలు. అంటే ప్రభువు వయస్సు కంటే కూడా ఇతని యొక్క వ్యాధి వయసు ఎక్కువ. అయినప్పటికీ అతడు 38 సంవత్సరాల నుంచి కూడా అక్కడే పడి ఉన్నట్లు అతడు చెప్పకముందే ప్రభు ఎరిగి ఉన్నాడు. దీనిని బట్టి ఆయన యొక్క దైవత్వమును మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు, మన యొక్క ప్రతి పరిస్థితిని కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ 38 సంవత్సరాలుగా అతని స్థితిని చూసిన ప్రభువు, ఆయన స్థితిని ఎరిగినటువంటి ప్రభువు ఆయనే ఆయన దగ్గరికి వచ్చి ఆయనే అడిగి,
ఉచితంగా సంపూర్ణమైనటువంటి స్వస్థత కోసం ప్రస్తావిస్తున్నారు. మన విషయంలో కూడా ఇదే కదా జరిగిందండి. ఒకప్పుడు మనం కూడా నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆయన ప్రేమ అద్వితీయమైనటువంటి ప్రేమ. తన ప్రాణమునే మన కొరకు పణముగా పెట్టి పాపపు బంధకాల నుండి విమోచించి ఉచితమైన సంపూర్ణమైన స్వస్థతను, రక్షణను కూడా ప్రభు మనకి అనుగ్రహించారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లోనే స్వస్థత ఉంది. రోగాలు నయం చేసేటటువంటి ప్రభావం యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో ఉంది. నిస్సత్తువుగా ఉన్నాడైనా ఎందుకు పనికి రాకుండా పడి ఉన్నాడు 30 సంవత్సరాల నుంచి. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటదంటే, ఆయన పడి ఉన్న స్థితి దగ్గర ఏముంటదంటే ఇన్వాలిడ్ కండిషన్ అంట. అంటే ఆయనకి విలువ లేకుండా, ఆయనకి ఏ రకంగా కూడా ఈయన పలానా మనిషి అని చెప్పుకోవడానికి కూడా ఆధారం లేకుండా పడి ఉన్నటువంటి మనిషి అంట. అలాంటి మనిషి దగ్గరికి ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చి ఏమన్నారైనా స్వస్థపరచడానికి ప్రభు మాట్లాడుతున్నారు. బైబిల్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లోనే స్వస్థత ఉంది. మాటల్లోనే. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ శతాధిపతి, మనం నిన్న కాకుండా మొన్న చదువుకున్నాం. ఆ శతాధిపతి అంటాడు, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఇంకో విషయం కూడా చూడొచ్చు మనం. ఇంకో విషయం కూడా ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా చదవండి. ఆ ఓచ చెయ్యి గలవానితో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఏం చెప్తున్నాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. చూడండి, అక్కడ ముట్టుకోలేదు దేవుడు. నీ చెయ్యి చాపు అని అన్నాడు. చాపిన వెంటనే కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతుండగానే స్వస్థత కలిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు మాటతోనే మీరు వెళ్ళండి, యాజకునికి కనపరుచుకోండి, ఒకసారి చూపించండి. యేసుక్రీస్తు ప్రభు ముట్టుకోలేదు, మాటతోనే, మాట మాత్రమే మాట్లాడాడు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, రోగాలను, వ్యాధులను నయం చేసేటటువంటి ప్రభావం యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలో ఉంది. కాబట్టి ఇక్కడ శతాధిపతి యొక్క స్నేహితుడు కూడా మాట మాత్రమే సెలవిస్తే స్వస్థపరచబడతాడని చెప్పాడు. అలాగే స్వస్థపరచబడ్డాడు. ఈ ఓచ చెయ్యగలవానితో కూడా నీ చెయ్యి చాపమన్నాడు, చాపినప్పుడు స్వస్థపరచబడ్డాడు. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులతో కూడా దేవుడిదే చెప్పాడు, వారు కూడా స్వస్థపరచబడ్డారు. ఈరోజు మనం గమనించాలి, మన ప్రభు యొక్క మాటలో స్వస్థత ఉంది. ఆయన మాట్లాడితే స్వస్థపరచబడతారు. ఆయన స్పర్శ తగిలిన స్వస్థపరచబడతారు. నిన్నటి కాల సమయంలో చూసాం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగునే ముట్టుకుంది, స్వస్థపరచబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు విడుదలనిచ్చేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు రక్షణ ఇచ్చి రక్షించగలిగేటటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ప్రతి విధమైనటువంటి వ్యాధి నుంచి కూడా విడుదలిచ్చి స్వస్థత నుంచి నిలబెట్టేటటువంటి దేవుడు. వెంటనే చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన స్థితిని చూశాడు. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమన్నప్పుడు లేచాడు, పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
చాలా మందికి కోనేటిలో దూకితే స్వస్థత వచ్చింది. కానీ ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితేనే స్వస్థత వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చినటువంటి రక్షణను మనం ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఆయన కృప చాలా గొప్పది. ఆ కృపను మనం అనుభవిస్తూ ఆయన యొక్క పాదాల చెంత మనం ఉన్నప్పుడు ఆయన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోగలం. ఆయన ద్వారా అనేక రకాలుగా మనం బలపడగలం. చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు మన స్థితిని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన మాట్లాడితేనే స్వస్థత కలిగింది, విడుదల కలిగింది, అద్భుతం కలిగింది, ఆశ్చర్య కార్యం కలిగింది. ఆయన జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యం చేస్తారు, మన కుటుంబాలు కూడా దీవిస్తారు. అట్టి కృప, సమాధానం, ధన్యత మన ప్రభు మనందరికి అనుగ్రహించును గాక.